హలో ఫుడీస్, ఎలా ఉన్నారు అందరూ? ఐఎమ్ కవిత. ఐఎమ్ ఆల్సో ఫుడీ. ఇవాల్టి హెల్దీ రెసిపీ జొన్నలు, సోయాబీన్స్ అలాగే పల్లీలు వేసి ఇలా గుగ్గుళ్ళు ప్రిపేర్ చేస్తున్నానండి. ఇవి హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. పిల్లలకు గాను, పెద్దలకు గాను, బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకు కానీ చాలా హెల్ప్ అవుతాయండి. ముందుగా 1 కప్పు జొన్నలు అలాగే 1 కప్పు సోయాబీన్స్ వేసుకొని వాటిని బాగా వాష్ చేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని ఇలా నైట్ మొత్తం వదిలేసి నాననివ్వాలండి. ఇలా నానిన వాటిని ఒక కుక్కర్లో వేసుకొని, చూసారా ఇలా చక్కగా నానిపోయాయి కదా, వీటిని కుక్కర్లో వేసుకొని అలాగే 1 కప్పు పల్లీలను వాష్ చేసుకొని వాటిని కూడా ఇందులోనే వేసి తగినన్ని వాటర్ వేసుకొని 1 స్పూన్ పసుపు వేసి 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో కారంకి సరిపడా పచ్చిమిర్చి అలాగే సాల్ట్, కాసింత జీలకర్ర వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, జొన్నలు, బీన్స్, పల్లీలు ఇలా చక్కగా ఉడికిపోయాయి కదా, వీటిలోంచి వాటర్ని తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, కరివేపాకు, కాసిన్ని ఆనియన్ ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసి ఒకసారి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి కాస్త ఫ్రై అయినాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్టును కూడా తగినంత వేసుకొని కాసేపు బాగా ఫ్రై చేయాలండి. క్యారెట్ మొత్తం మెత్తబడ్డే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కాసింత పసుపు వేసుకొని ఇంకొకసారి ఫ్రై చేసి కాసేపు మూత పెట్టుకొని పూర్తిగా ఉడికించుకున్న తర్వాత మూతను తీసి ముందుగా ఉడికించి వార్చి పెట్టుకున్న జొన్నలను కూడా వేసి ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ చూసుకొని, సాల్ట్ సరిపోకపోతే ఇంకొంచెం వేసుకొని అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఎలా ఉన్నాయండి జొన్నలతో? ఇలా కూడా ట్రై చేసి నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.